Hello everyone. So today we are going to discuss about parts of speech, and especially we are going to practice a few questions. So I feel that it will be useful from school level to college level, as well as whoever is preparing for competitive exams. So it will be helpful to them. So in this I have taken few examples, few sentences, and that sentences going to divide based on parts of speech. See, first sentence if you see, children are a source of joy to the parents. Children are a source of joy. So what is children here? Children is a subject as well as noun. So children is a subject as well as noun. R is what here? It's a main verb. R is a main verb because there is no another verb. So A, what is A here? A is a article. A is a article. And source is a noun. Source is a noun. Of is a preposition. Of is a preposition. Joy is a noun. And to again preposition. The means article. Parents is noun. So this is the first example. So the first sentence which is divided by based on parts of speech. So second one. Honesty is the best policy. Honesty అంటే ఏంటి మనకి తెలుసు, సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఇది నౌన్. ఈజ్ ఏమవుతుంది ఇక్కడ? దెర్ ఇస్ నో అనదర్ వర్బ్, సో దెన్ ఇట్ విల్ బి ద మెయిన్ వర్బ్ అంటే వర్బ్ అవుతుంది. ద ఏమవుతుంది అంటే ఆర్టికల్. ద అనేది ఏమవుతుంది? ఆర్టికల్. బెస్ట్, సో మనకి తెలుసు గుడ్, బెటర్, బెస్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో అందులో సూపర్లేటివ్ డిగ్రీ. బెస్ట్ అనేది ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ. Policy again noun, right? Noun, verb, article, superlative degree, and nothing but adjective. Superlative degree and here adjective, and policy is noun. We ante pronoun. So learn is a verb. Many things, and many ante it's adjective. It's a quantifier. రైట్. థింగ్స్ అనేది ఏమవుతుంది? వస్తువులు అంటే నౌన్. త్రూ అంటే ద్వారా అంటే ఏమవుతుంది ఇక్కడ? ప్రిపోజిషన్. అబ్జర్వేషన్ అనేది నౌన్. అంటే మనకి ఇది ఎలా గుర్తుపెట్టాలి అంటే TION వచ్చినప్పుడల్లా అది నౌన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎనీ వర్డ్లో అంటే ఇఫ్ యూ ఫైండ్ ఎనీ వర్డ్, సో ఇన్ దట్ వర్డ్ ఇఫ్ యూ ఫైండ్ ఎండ్ ఆఫ్ ద వర్డ్ TION అనే సిలబల్ ఉంటే అది డెఫినెట్లీ నౌన్ అవుతుంది, రైట్? సో ఈ విధంగా మనం సెంటెన్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా డివైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్లైడ్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం మనం. సో నెక్స్ట్, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ హీ టుక్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్. సిన్స్ ఏమవుతుంది ఇక్కడ? కంజంక్షన్ అవుతుంది. సిన్స్ ఏమవుతుంది? కంజంక్షన్, రైట్? సిన్స్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఎందుకంటే సిన్స్ అనేది ఇక్కడ ఒక సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ ఇది ఒక సెంటెన్స్, కామా దాకా ఒక సెంటెన్స్. హీ టుక్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్ అది ఒక సెంటెన్స్. అంటే రెండు సెంటెన్స్ ఏది కలుపుతుంది అంటే సిన్స్ అనేది కలుపుతుంది, అందువల్ల ఇది కంజంక్షన్ అవుతుంది. ఇట్ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్. వాజ్ అండ్ రైనింగ్ ఇక్కడ రెండు వర్బ్స్ ఉన్నాయి. సో ఇది ఏమవుతుంది మనకి? ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అనొచ్చు, రైట్? సో రైనింగ్ అనేది మెయిన్ వర్బ్. హీ ఏమవుతుంది ఇక్కడ? ప్రొనౌన్. అతడు అంటే ప్రొనౌన్. టుక్ అంటే మళ్ళీ ఏంటి? వర్బ్. ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్ ఉండడం వల్ల ఏమైంది ఇక్కడ మనకి ఎలాంటి పార్ట్స్ ఆఫ్ మన ఆక్సిలరీ వర్బ్ అనేది రాలేదు. యాన్ అనేది ఏమవుతుంది అంటే ఆర్టికల్. యాన్ అనేది ఆర్టికల్ అవుతుంది, అది కూడా ఇండెఫినెట్ ఆర్టికల్. అంబ్రెల్లా అంటే ఇది నౌన్. సో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఆర్టికల్ తర్వాత వర్డ్ కంపల్సరీగా నౌన్ అవుతుంది. ఆర్టికల్ తర్వాత ఈ వర్డ్ కంపల్సరీగా నౌన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో విత్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. హిమ్ అనేది మళ్ళీ ప్రొనౌన్, రైట్? సో విత్ అంటే తో, హిమ్ అంటే అతడు. ఆ విధంగా మనం సెంటెన్స్ని డివైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. అలాస్ ద లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ ఈజ్ డెడ్. సో అలాస్ అంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో ఇదేమవుతుంది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే ఇంటర్జెక్షన్ అవుతుంది. ఏమవుతుంది? ఇంటర్జెక్షన్. ద అనేది ఏంటి? ఆర్టికల్. ద అనేది ఏంటి ఇక్కడ? ఆర్టికల్. లెజెండరీ అంటే ఏంటి? అడ్జెక్టివ్.
అంటే మనం ఇది లెజెండరీ దేన్ని క్వాలిఫై చేస్తుంది అంటే అథ్లెట్ని క్వాలిఫై చేస్తుంది. లెజెండరీ అనేది అథ్లెట్ని క్వాలిఫై చేస్తుంది. సో అథ్లెట్ అనేది ఏమవుతుంది ఇక్కడ నౌన్. సో మళ్ళీ మిల్కా సింగ్ అంటే ఇది కూడా నౌన్. అథ్లెట్ అన్న ఆటగాడు అంటే అథ్లెట్ అన్నా కూడా నౌనే, మిల్కా సింగ్ అన్నా కూడా నౌనే. సో లెజెండరీ అనేది మొత్తాన్ని క్వాలిఫై చేస్తుంది, రైట్. అండ్ ఈజ్ అనేది ఏమవుతుంది వర్బ్. ఇది మెయిన్ వర్బా హెల్పింగ్ వర్బా అంటే అది మెయిన్ వర్బ్ అవుతుంది. డెడ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఏ వర్బ్, అడ్జెక్టివ్, రైట్. డైడ్ అంటే డైడ్ అనేది వర్బ్ ఫామ్, బట్ ఇక్కడ డెడ్ అని ఇచ్చాడు కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ సెంటెన్స్, దే దెమ్సెల్ఫ్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద డిస్ప్యూట్. దే అనేది ఏమవుతుంది వారు అంటే ప్రనౌన్ అవుతుంది, రైట్. దెమ్సెల్వ్స్ అనేది కూడా ఏమవుతుంది ఎంఫటిక్ ప్రనౌన్ ఆర్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్. సో ఇది కూడా ప్రనౌన్ అవుతుంది. ఇంటర్ఫియర్డ్ అంటే సో ఇది ఏమవుతుంది ఈడీ వచ్చింది ఆల్రెడీ కాబట్టి మనకి ఏమవుతుంది వర్బ్ అవుతుంది, రైట్. దే దెమ్సెల్ఫ్ ఇంటర్ఫియర్డ్ ఇన్ అనేది ప్రిపోజిషన్, ద అనేది ఆర్టికల్ అవుతుంది. డిస్ప్యూట్ అంటే నౌన్. సో ఆర్టికల్ తర్వాత కంపల్సరీగా మనకి నౌన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆర్టికల్ ప్లస్ నౌన్. సో ఈ విధంగా ఈ సెంటెన్స్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్ 7th వన్ చూడండి. ద బాయ్ ran into the park joyfully. The boy ran into the park joyfully. సో ద అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ఆర్టికల్ అవుతుంది. ఏమవుతుంది ఆర్టికల్ అవుతుంది, రైట్. బాయ్ ఏమవుతుంది నౌన్. ర్యాన్ అంటే వర్బ్, ర్యాన్. ఇంటూ అనేది ఏమవుతుంది అంటే ప్రిపోజిషన్, రైట్. ద అనేది మళ్ళీ ఆర్టికల్. పార్క్ అంటే ఏంటి నౌన్, ఒక ప్లేస్ నేమ్ కాబట్టి పార్క్. జాయ్ఫుల్లీ అనేది ఏమవుతుంది అంటే అడ్వర్బ్ అవుతుంది, ఎందుకంటే ఎల్వైతో ఎండ్ అయ్యే వర్డ్స్ ఏమైనా ఉంటే అవి అడ్వర్బ్ అవుతాయి, మ్యాక్సిమం అడ్వర్బ్ అవుతాయి. సో ఆ విధంగా మన ఎల్వైతో ఎండ్ అయిన వర్డ్ని అడ్వర్బ్ అని రాసేయాలి. మ్యూజిక్ డ్రాస్ ద అటెన్షన్ ఆఫ్ ఎవ్రీ వన్. సో మ్యూజిక్ ఏమవుతుంది ఇక్కడ నౌన్. డ్రాస్ అంటే ఇది వర్బ్, రైట్. V1 ప్లస్ ఎస్ ఉంది చూడండి. సో వర్బ్. ద అనేది ఏమవుతుంది ఆర్టికల్. అటెన్షన్ అంటే ఇంతకుముందు చెప్పాం TIONతో వచ్చేది కంపల్సరీగా నౌన్ అవుతుంది ఒకటి. సెకండ్ వన్ ఏంటి ఏ వర్డ్ కంటే ముందు ఏముంది ఆర్టికల్ ఉంది, సో అది నౌన్ అవుతుంది. ఆఫ్ అనేది ఏంటి ప్రిపోజిషన్, రైట్. ఎవ్రీవన్ అనేది ఏమవుతుంది అంటే ప్రనౌన్ అవుతుంది. సో మనిషికి బదులుగా మనం ఏంటి నేమ్కి బదులుగా, రైట్, ఎవ్రీవన్ అనే వర్డ్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రనౌన్ అవుతుంది. క్రికెట్ మ్యాచెస్ ఆర్ వాచ్డ్ బై లాక్స్ ఆఫ్ పీపుల్. సో క్రికెట్ అంటే ఏంటి ఇక్కడ ఇది నౌన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈ మ్యాచెస్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ కూడా అవ్వచ్చు, రైట్. నౌన్ కమ్ అడ్జెక్టివ్, రైట్. మ్యాచెస్ ఏమవుతుంది ఇది నౌన్. ఆర్ అంటే ఏంటి హెల్పింగ్ వర్బ్. ఎందుకు హెల్పింగ్ వర్బ్ అంటే ఇక్కడ మళ్ళీ ఈడీతో కూడిన ఇంకొక వర్డ్ ఉంది కాబట్టి అది మెయిన్ వర్బ్. క్రికెట్ మ్యాచెస్ ఆర్ వాచ్, రైట్, మెయిన్ వర్బ్ ఇది. బై ఏమవుతుంది ప్రిపోజిషన్, రైట్. లాక్స్ ఆఫ్ పీపుల్ అంటే ఇది ఏమవుతుంది లాక్స్ అనేది నౌన్ అవుతుంది, రైట్. ప్రిపోజిషన్ దేన్ని క్వాలిఫై చేస్తుంది అంటే దేన్ని రిఫర్ చేస్తుంది అంటే నౌన్ రిఫర్ చేస్తుంది, రైట్. ఆఫ్ అనేది మళ్ళీ ప్రిపోజిషన్ అవుతుంది. పీపుల్ అనేది ఏమవుతుంది మళ్ళీ నౌన్ అవుతుంది, రైట్. సో ప్రిపోజిషన్ కంపల్సరీగా దేన్ని రిఫర్ చేస్తుంది అంటే నౌన్ని ప్రిఫర్ చేస్తుంది. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డివైడ్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్లో ఉన్నాయి, రైట్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా ఇది చాలా యూస్ఫుల్. సో దే కెన్ డైరెక్ట్లీ అండర్స్టాండ్ ఫ్రమ్ హియర్, రైట్. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి. సెవెరల్ రైటర్స్ రోట్ అబౌట్ ఎడ్యుకేషన్, రైట్. సెవెరల్ అనేది ఏమవుతుంది అంటే ఇది క్వాంటిటీని తెలుపుతుంది, అంటే ఇది క్వాంటిఫైయర్ కాబట్టి ఏమవుతుంది ఇది అడ్జెక్టివ్ అవుతుంది. రైటర్స్ అంటే ఇది నౌన్ అవుతుంది, రైట్. సో అడ్జెక్టివ్ దేన్ని క్వాలిఫై చేస్తుంది నౌన్ క్వాలిఫై చేస్తుంది. సో తర్వాత నార్మల్లీ ఇది అంతా ఏమవుతుంది అంటే ఇది సబ్జెక్ట్ అవుతుంది, రైట్. రోట్ ఇది వర్బ్. అబౌట్ అంటే ఏమవుతుంది ఇది ప్రిపోజిషన్. ఎడ్యుకేషన్ మళ్ళీ TION తోటి వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది నౌన్ అవుతుంది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్
First sentence. Second sentence, let us see. The hungry dogs are howling. The అంటే ఏమవుతుంది ఇక్కడ, ఇది ఆర్టికల్, రైట్. హంగ్రీ అంటే ఏమవుతుంది, హల్ల దీన్ని మనం అడ్జెక్టివ్ అనవచ్చు. డాగ్స్ అంటే ఏంటి ఇక్కడ, నౌన్. ఆర్ ఏమవుతుంది, వర్బ్, రైట్. ఏ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్. హౌలింగ్ ఏమవుతుంది, మెయిన్ వర్బ్, రైట్. హంగ్రీ డాగ్స్ ఆర్ హౌలింగ్. పీపుల్ క్యాట్ వెజిటబుల్స్ అక్రాస్ ద వరల్డ్. పీపుల్ ఏమవుతుంది ఇక్కడ, నౌన్, రైట్. సారీ, పీపుల్ ఈట్ వెజిటబుల్స్. ఈట్ అనేది ఏమవుతుంది అంటే వర్బ్ ఇది. వెజిటబుల్స్ అనేది ఏమవుతుంది, నౌన్. అక్రాస్ అంటే ప్రిపోజిషన్. ద అనేది ఆర్టికల్. వరల్డ్ ఏమవుతుంది, నౌన్. సో ఆర్టికల్ తర్వాత కంపల్సరీగా నౌన్ అనేది వస్తుంది, రైట్. సో ఇది థర్డ్ సెంటెన్స్. సో విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్, ఫోర్త్ వన్. సో 1 2 3 అంటే 9 తర్వాత మళ్ళీ 1 2 3 ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇంటర్మీడియట్లో అది బిట్ అనేది సెకండ్ బిట్లో ఉంది. సో అందువల్ల మళ్ళీ సపరేట్గా స్టార్ట్ చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ వన్, అన్ ఐడియా కెన్ చేంజ్ ఎ లైఫ్. సో అన్ ఐడియా ఇదేమవుతుంది, ఆర్టికల్, రైట్. ఐడియా ఏమవుతుంది, నౌన్. కెన్ అనేది ఏంటి, ఇది మోడల్ వర్బ్, రైట్. ఏంటిది, మోడల్ వర్బ్ అంటే వర్బే. చేంజ్ ఏ లైఫ్, కెన్ చేంజ్ ఏ లైఫ్ అంటే ఇది మోడల్ వర్బ్ కాబట్టి సో మోడల్ వర్బ్ అని రాసుకుందాం. ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోడల్ వర్బ్తో ఓన్లీ బేస్ ఫామ్ మాత్రమే వస్తుంది, అంటే V1 మాత్రమే వస్తుంది. ఏ ఏమవుతుంది, ఆర్టికల్. ఏ అనేది ఆర్టికల్, లైఫ్ అనేది మళ్ళీ నౌన్, రైట్. ఆర్టికల్, నౌన్, మోడల్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆర్టికల్, నౌన్. సో మనకి ఏంటంటే యాక్చువల్గా మనకి ఈ ఐడియా అనేది ఏమవుతుంది అంటే కొన్ని బుక్కుల్లో మనం అడ్జెక్టివ్ అని కూడా చూడవచ్చు. ఎందుకు చూడొచ్చు అంటే ట్రెడిషనల్ గ్రామర్లో. సో ట్రెడిషనల్ గ్రామర్లో అంటే పాత ప్రకారం చూస్తే మనం దీన్ని నౌన్ కంటే ముందు వచ్చేది అది క్వాలిఫై చేసే వర్డ్ అవుతుంది కాబట్టి దాన్ని అడ్జెక్టివ్ అని మెన్షన్ చేస్తారు. బట్ నవడేస్ ఆర్టికల్ని ఏం చేస్తున్నాం, ఆర్టికల్గానే మెన్షన్ చేస్తున్నాం, లేదా ఆర్టికల్ని మనం డిటర్మైనర్ అని కూడా అనొచ్చు. సో అంటే ఎక్కడైనా మనం దీన్ని అంటే ఆర్టికల్ని అంటే నౌన్ కంటే ముందు వచ్చిన వర్డ్ని అడ్జెక్టివ్ అని చూసినా కూడా ఆర్టికల్ని, సో అది మనకి రాంగ్ కాకపోవచ్చు, ఎందుకంటే యాజ్ పర్ ట్రెడిషనల్ గ్రామర్. సో ఫిఫ్త్ వన్, ఫుడ్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ లైఫ్, రైట్. ఫుడ్ ఏమవుతుంది, నౌన్. ఈజ్ ఏంటి, వర్బ్. ఏ అనేది ఆర్టికల్. నెసెసిటీ మళ్ళీ TY తోటి ఎండ్ అయ్యేది ఏదైనా కూడా నౌన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ తర్వాత ఏమొస్తుంది, నౌన్ వస్తుంది. ఫర్ అనేది ఏమవుతుంది, ప్రిపోజిషన్. లైఫ్ అనేది ఏంటి, నౌన్. ఐ ఇన్వైటెడ్, ఐ ఏమవుతుంది, సబ్జెక్ట్, నేమ్కి బదులుగా వాడుతున్నాం కాబట్టి ఇది ప్రొనౌన్. ఇన్వైటెడ్ ఈడీ తోటి ఎండ్ అయింది, సో ఏమవుతుంది, ఇది వర్బ్ అవుతుంది, రైట్. హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. టు అనేది ఏమవుతుంది, ప్రిపోజిషన్. ద ఆర్టికల్. సో పార్టీ అనేది ఏమవుతుంది, నౌన్, ఎందుకంటే ఆర్టికల్ అనేది కంపల్సరీగా నౌన్ ముందు మాత్రమే వస్తుంది. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో సెవెంత్ వన్ ఏమి ఇచ్చాడు, షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్. సో షీ అంటే ఏమవుతుంది ఇక్కడ, ప్రొనౌన్. షీ అనేది ప్రొనౌన్. ఈజ్ అనేది ఏంటి అంటే వర్బ్ అవుతుంది, రైట్. ఇంట్రెస్టెడ్ ఇక్కడ ఈడితో వచ్చింది కాబట్టి ఇది కూడా మనం ఏమనుకుంటామంటే వర్బ్ అనుకుంటాం, బట్ ఇట్స్ నాట్ ఏ వర్బ్, ఇట్స్ ఏ అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇన్ అనేది ఏమవుతుంది ఇక్కడ, ప్రిపోజిషన్. ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. పెయింటింగ్ అనేది నౌన్. ఏ నౌన్ అంటే జిరాన్ నౌన్ అవుతుంది, రైట్. సో హీ కంప్లీటెడ్ ద హోల్ వర్క్ సక్సెస్ఫుల్లీ. హీ అనేది ఏంటి ఇక్కడ, ప్రొనౌన్. కంప్లీటెడ్ అనేది వర్బ్. ద అనేది ఏంటి, ఆర్టికల్. హోల్ అనేది ఇక్కడ ఏంటి, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆర్టికల్ తర్వాత నౌన్ వస్తుంది కదా, అంటే నౌన్ వచ్చింది, బట్ ఎక్కడ వచ్చింది, వర్క్ అంటే ఒక అడ్జెక్టివ్ తర్వాత వచ్చింది. హోల్ అనేది ఏంటి అంటే అది క్వాంటిటీని తెలుపుతుంది, అంటే క్వాంటిఫైర్ వర్డ్, అంటే మొత్తము అనే క్వాంటిటీని తెలుపుతుంది. హోల్ వర్క్ అనేది ఏమవుతుంది ఇక్కడ, నౌన్. సక్సెస్ఫుల్లీ అనేది ఏమవుతుంది, LY తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది, రైట్.
సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి. అంటే తర్వాత ఆర్టికల్ తర్వాత నౌన్ వచ్చినప్పుడు నౌన్ కంటే ముందు అడ్జెక్టివ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ద ఉమెన్ బిసైడ్ డేవిడ్ ఈజ్ మై కజిన్. ద అనేది ఏంటి ఇక్కడ? ఆర్టికల్. రైట్. ఉమెన్ అనేది ఏమవుతుంది? నౌన్. బిసైడ్ అని ఏంటి అంటే ప్రిపోజిషన్, పక్కన. రైట్. బిసైడ్ అంటే పక్కన. డేవిడ్ అంటే ఇది నేమ్ కాబట్టి నౌన్ అవుతుంది. ఈజ్ అనేది ఏమవుతుంది? మళ్ళీ వర్బ్. రైట్. మై కజిన్ యాక్చువల్గా ప్రనౌన్ అవుతుంది. రైట్. బట్ ఇక్కడ కజిన్ అనే నౌన్ ఇచ్చాడు కాబట్టి నౌన్ కంటే ముందు వచ్చేది ఏమవుతుంది? నార్మల్గా అడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రైట్. సో ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. నౌన్ కంటే ముందు వచ్చిన దాన్ని గుర్తుంచుకోవాలి. నౌన్ కంటే ముందు ప్రనౌన్ వచ్చింది, బట్ ప్రనౌన్ అనేది రైట్ దాన్ని కజిన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏ అడ్జెక్టివ్గా అంటే పొసెసివ్ అడ్జెక్టివ్గా transform అవుతుంది. Right. So this is about today's session. So these are all the questions I have taken from Inter first year textbook. So I feel that it will be helpful for all the people who